హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా బత్తిని వ్లాగ్స్. ఈరోజు అరటికాయ తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని నేను 2 అరటికాయల్ని ఈ విధంగా రౌండ్స్గా తోలు తీసేసి రౌండ్స్గా కట్ చేసుకున్నాను. వీటిని ఈ వాటర్లో వేసి ఒక 3-4 మినిట్స్ పాటు దీన్ని బాయిల్ చేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని జస్ట్ కలర్ మారేంత వరకు ఒక 4 మినిట్స్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఉడకకూడదు. ఇది ఈ విధంగా వాటర్లో వేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే మనం సపరేట్గా తీసుకునేయాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది, సపరేట్గా తీసుకునేయాలి. చాలా బాగుంటుంది రసంలోకి, పప్పులోకి. ఒకసారి ట్రై చేయండి. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీరా, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పచ్చెనిపప్పు ఇది వేసుకొని సిమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. మీకు ఈ ఫ్రై ఇష్టమైతే గాన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా 3 ఎండుమిర్చి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని మనం దీంట్లో ఈ ప్యాన్లో వేసుకొని తాలింపు అన్నిటికీ కలుపుకునే విధంగా మనం చిన్నగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి, అవి విరిగిపోకుండా. తర్వాత తగినంత కారము, మనం రెడ్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి కారం తక్కువగా వేసుకుంటే కూడా సరిపోతుంది. కొద్దిగా ధనియాల పొడి, జస్ట్ చిటికెడు అంత వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముఖ్యంగా శనగగింజలు, తెల్లగడ్డ, 2 ఎండుమిరపకాయలు వేసుకొని పొడి చేసుకున్నాము. ఆ పొడిని ఒక 2-3 స్పూన్స్ ఈ తాలింపులోకి మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం ఇదంతా ఫ్రై చేయాలి, లేదంటే అడుగు అంటిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర మొత్తం చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పుల పొడి వేయడం వల్ల తాలింపుకు చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.